తల్లిగారు బీదోళ్ళే, తండ్రి దిక్కే అందరూ బీదోళ్ళే మరి. మాకైతే ఉండదు సార్, మా ఆయన ఒక్కడే పెద్దోడు కూడా చనిపోయాడు, ఒక్కడే చూసుకుంటాను. పద్ధతిలో మీతో ఫోటో దిగండి, వేరే మమ్మల్ని కాడ చేసి ఆయన ఎందుకు ఎట్లా ఏదో సమస్య ఇద్దాం. ఇప్పుడు ఎంత 3 ఇంజక్షన్లా ఇంకా 3 వాటి డోసు మళ్ళీ 10 లక్షలు వస్తుందా? మళ్ళీ కొంచెంలో కొంచెం ఎట్లా అవుతుందేమో అనేసి అనుకున్నా కానీ ఇంత పెద్దగా వస్తుందా? అవును, ఎక్కువ ఎందుకు అన్నట్టు అట్లా అనుకున్నారు. తగ్గిపోతుంది తక్కువ తగ్గుతారని అంత డబ్బుతోటే అంత అమౌంట్ లోనే తగ్గిపోతుంది అనుకున్నాం, కానీ ఇంకా అమౌంట్ లో కూడా పెరిగిపోతుంది కదా. అట్లానే చెప్పక తప్పదు కదా సార్. సరే ఏముంది లేక మేము అంటే కొంత ఆర్థిక సాయం చేయగలుగుతామేమో, కానీ ఇక అంత డాక్టర్లు చూసే పని కదా అంత. వాళ్ళు కూడా ఏమంటారు అంటే మా చేతిలో ఏం లేదు, చేసే ప్రయత్నం అంతే అంతేలే. వాళ్ళు కూడా ఏం చేస్తారమ్మా, వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు, చేస్తారు. మంచిగా చేయాలి, మంచి భోజనం చేసుకొని దాన్ని తట్టుకోగలిగితే అయితే. కానీ అంటే ఏజ్ ఉన్నావు కదా, చిన్న ఏజ్ కదా, ఆ బలం ఉంటుంది నీకు. అది కొంత ఏజ్డ్ అయితేనేమో కొంత శక్తి ఉండదు, కొంత ఫిట్నెస్ ఉంటుంది. నీ వీల్ పవర్ ఇంపార్టెంట్. నువ్వు మంచిగా తిని, సరే పైసలు అంటే నేను ఇస్తా అది, కానీ నేను పైసలు ఇచ్చిన జీది నేను నీకు చెప్పినంత ఈజీ కాదు. మళ్ళీ నేను పైసలు ఇచ్చుడు ఏముంది, నీకు బాధ చూస్తే ఇస్తావు. కానీ నువ్వు గట్టిగా మంచిగా తిని నువ్వు గట్టిగా ఉండగలిగితే, చిన్న వయసు కదా, ఇంకా లైఫ్ ఉంది కదా. ఇంకా సరే వచ్చిన రోగాన్ని ఎవడేం చేయలేడు, దానికి ఏం చేస్తాం. కానీ కొంచెం తినంగానే ఆ తిన్నది కూడా వామిటింగ్ అవుతుంది. దాంట్లో దానికి ముందే అన్నం కంటే బెటర్ జ్యూసులు అవి ఉంటాయి కదా, బలం జ్యూసులు ఉంటాయి కదా, కొంత 4 టేస్ట్ ఉన్నాయి చేయండి కదా. లేకపోతే నువ్వు హెచ్చిపచ్చి తిడితే కూడా ఏంది, మన జ్వరం వస్తేనే మామూలుగా చేసుకోలేము. 32 పర్లేదు రమ్మ, నేను ఇస్తా 10 లక్షలు ఇస్తే. ఇప్పుడు నేను అది తీసుకొని ట్రీట్మెంట్ చేసుకొని కొంత వాడుకోండి, ఇంటి ఖర్చులు కూడా వాడుకోండి. ఇప్పుడు చూద్దాం, తర్వాత అంతే నాకు మళ్ళీ చూద్దాం. క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం పెట్టుకున్నాం. అట్లా తీసుకోండి, తీసుకో పెట్టేసుకో. మంచిగా తినాలి కదా. పైసలు తినవామా, నీకు పైసలు ఇంకే బాధ పోయింది కదా. ఇక నీ భర్త మీద దృష్టి పెట్టు, ఇక మంచిగా భోజనము బలవంతంగా తినబెట్టు, మంచిగా తినబెట్టు, చూసుకోండి. దాంతో చూసుకోండి. ప్రసాద్ ఇద్దరు పేరు. ఇది మామూలే, ఇదంతా జ్వరాలు వస్తే తగ్గుతుంది. ఇది ఇంకా ఇదేమో ఇదా క్యాన్సర్ ఆయనకి. ఇది మామూలుగా జ్వరం వస్తేనే అవుతుంటాము, క్యాన్సర్ కాదు పక్కకి. సరే మేము మస్తు చెప్తాం, అట్లా అని కాదు. కానీ ఇక నేను గట్టిగా ఉండదు. నేను మస్తు సార్లు చాలా సార్లు వచ్చినా నేను వేరే కూడా అంటే కొంచెం బాడీ పెయిన్స్ కానీ వేరే ఇంజెక్షన్ ఇవ్వడం. ఇది ఓన్లీ లోకల్ ఉన్న దాన్ని కలిగించడానికి ఇంజెక్షన్ ఒకటి, అది కాస్ట్ ఎక్కువది కాబట్టి. ఏదైనా డబ్బుతోటే, ఇక డబ్బు ఉండాలి ఇక అంతే. ఇక రోగానికి ఉన్నోడా గరీబోడా పైసలు ఉన్నోడా చూడదు కదా రోగం. అంతే రోగం. ఫోటో చూసిరా? ఎంత తేడా ఉంది. ఇది 2 నెలల కింద ఫోటో ఇది. సరే ఎంత 4-5 నెలల కిందట ఇది ఇట్లా ఉన్నాడు కదా. అది 6 నెలల కింద ఫోటో. ఇది 6 నెలల కింద ఫోటో. ఇది 6 నెలల కింద. సరేనమ్మా, నేనైతే చేస్తున్నా ఇప్పుడు.
మొన్న అనుకున్నాను, నాకు ప్రవీణ్ చెప్పినట్టే మొన్న అనుకున్నాను నేను. సరే నేను అనుకున్నా ప్రవీణ్ చెప్పింది కాక వేణు వాళ్ళు అడిగారు, అంటే అక్క ఇంకో పేషెంట్ ఏమో నేను అనుకున్నాను. చాలా వచ్చింది కానీ కొంచెం నువ్వేమో నువ్వు చెప్పినాక మొన్న వేణు అంటున్నాడు. ఫస్ట్ చెప్పడానికి మొహమాట పడ్డాడు ఆయన, లేకపోతే అప్పుడే ఇంజక్షన్లు ఇచ్చినది. క్యాన్సర్కి ఏమన్నా బిల్స్ డబ్బులు ఇస్తున్నారా? బిల్స్ అట్లా పెట్టి ఈసారి ఇవైతే అవ్వలేదు, మీ ఇంత వాళ్ళు ఖర్చు పెట్టి ఉన్నాయి కదా, అవన్నీ బిల్స్ పెట్టుకో. నేను అవసరం అనుకున్నాడు అవన్నీ ఒకటేసారి తీసుకొని స్పెషల్గా సేమ్ దగ్గర పోయి అవి కొంత కవర్ అయ్యేటట్టు చూస్తాను నేను కదా. బిల్స్ అయితే అట్లే పెట్టుకోండి. ఇప్పుడు నేను ఇచ్చింది వాడుకోండి. మీరు ఇంతమంది 10 లక్షలు పెట్టిన బిల్స్ ఏమైనా ఉంటాయి అవి అట్లే పెట్టుకోండి. తర్వాత ప్రవీణ్ తర్వాత తయారు చేసి రఘుతో కూర్చొని ఏదన్నా అంటే సీఎం చెప్పి కొంత అమౌంట్ అది ఎక్కువ వచ్చేటట్టు మీ అప్పన్న పోతుంది కదా, అట్లా ట్రై చేస్తాం మళ్ళీ దాన్ని. సరేనా? జాగ్రత్త.